హాయ్ అండి, రేణుక వంటలకి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా పిండి వంటలండి. అది కూడా పనస తొనలు. ఇవి చేయడం చాలా చాలా ఈజీ, పర్ఫెక్ట్గా క్రిస్పీగా, అలాగే ఇవి తొనలు అనేవి విరిగిపోకుండా షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలి అంటే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చేయొచ్చు అనమాట. దీనికోసం మైదా 1 కప్పు తీసుకోండి. గోధుమ పిండి అయినా వాడొచ్చు, కాకపోతే మైదా వాడితేనే ఎక్కువగా కరకరలాడతాయి, అలాగే ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయన్నమాట. దీనిలో కొంచెం ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేడిగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయండి. ఇలా వేడి నూనె వేయటం వల్ల ఇవి బాగా గుల్లబారినట్లుగా అయ్యి క్రిస్పీగా తయారవుతాయి. ఇలా నూనెని పిండిలో కలిపిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని పిండి గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ మైదా కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు, అలాగే లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా గట్టిగా కలపండి. మనకి పూరీ పిండిలా గట్టిగా ఉండాలన్నమాట. లూజ్ అయితే మనకి షేప్ అనేవి పనస్తోన్ల షేప్ అనేది కరెక్ట్గా రావు, సాగిపోతాయి, అలాగే తునిగిపోతాయి కూడా. కాబట్టి ముందే జాగ్రత్తగా ఇలా పిండి గట్టిగా కలపండి. 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత పైన ఇలా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వండి. ఆ తర్వాత పిండిని మరొకసారి కలిపి దీన్ని ఇలాగా చపాతీ పీట మీద ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. కొంచెం పొడుగ్గా రోల్ చేసుకొని దీని నుంచి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసేసుకోండి. అంటే మనకి పనస్తొనలు దేనికది తయారు చేసుకోవాలి కాబట్టి ఇలా చిన్న సైజ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ఇలా రౌండ్గా రోల్ చేసేసి ఒక గిన్నెలో వేసి ఆరిపోకుండా పైన మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక చిన్న బాల్ తీసుకొని కొంచెం పొడిపిండి చల్లి ఇలా దీన్ని మరీ రౌండ్గా లేదంటే పలకగా అలా కాకుండా కొంచెం ఇలా సిలిండర్ లాగా వచ్చేటట్లుగా ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని పైన చివర అంచు అంతే ఉండాలి, మధ్యలో మాత్రమే ఇలా చీలికలుగా వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ పనస్తొనలకి ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం కట్ చేసుకునేటప్పుడు మరీ పలచ పీలికలు కాకుండా కొంచెం 1/2 ఇంచ్ కంటే కొంచెం మందం ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసిన తర్వాత 2 వైపుల అంచుల్ని బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేయండి. అంచులు అనేవి ఊడిపోకుండా బాగా సీల్ అయిపోతాయి. అలాగే ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోండి. అంటే తొడిమలు అనేవి మరీ ఎక్కువ లేకుండా ఇలా కొంచెం ఉంటాయి. షేప్ నీట్గా ఉంటుంది, చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే సెకండ్ ఈ రోటీని రోల్ చేసుకునేటప్పుడు ఇలా కొంచెం సిలిండర్ లాగా రోల్ చేసుకుంటే మనకి పనస్తొన అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. అలాగే మరీ మందంగా రోల్ చేసుకోవద్దు, అవి వేగడానికి టైం పడుతుంది. అలాగే క్రిస్పీగా లేకుండా మెత్తగా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా చక్కగా రోల్ చేసేసుకొని కట్ చేసుకొని ఈ కట్ చేసినప్పుడు అవి కట్ అవ్వకుండా అంచుల పైన చివర కూడా కొంచెం గ్యాప్ ఉండేటట్లుగా ఉంచి మధ్యలో కట్ చేసుకోండి. నీట్గా ప్రిపేర్ చేసుకుంటే ఇవి చేయడం ఈజీ అనమాట. చూడండి, ఇలా అన్నీ కూడా పనస్తొనలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే ఆయిల్ మరీ ఓవర్ హీట్గా ఉండకూడదు. మీడియం హీట్లో ఉండగా మనం తీసుకున్న కడాయికి సరిపడా 3 లేదా 4 వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడే ఆ పొరలు అనేవి బాగా విచ్చుకొని అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. వీటిని ఇలాగా ఒక స్టిక్తో, అంటే మనం పకోడీలు గంట అలా పెట్టకుండా ఏదన్నా స్టిక్ కానీ లేదంటే అట్ల కాడ చివర కానీ పెట్టి వీటిని ఇలా తిప్పుకుంటూ అన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకా ఆయిల్ నుంచి తీసేసుకోండి. వీటిని తీసేటప్పుడు ఎలా పడితే అలా తీస్తే ఈ టైంలో కూడా ఆ తొనలు అనేవి కట్ అయిపోతాయి అన్నమాట. బాగా వేగాయి, అలాగే పలుచగా ఉంటాయి కాబట్టి అవి తునిగిపోతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసేసుకోండి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్కి వేసేటప్పుడు ఆయిల్ హీట్ ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి. ఆయిల్ హీట్ కొంచెం తగ్గిన తర్వాత సెకండ్ బ్యాచ్లో వేసుకోండి. మనం హీట్ ఎక్కువ ఉన్నప్పుడు వేసేస్తే అవి పచ్చిగా ఉంటాయంటే ఫ్రై అవటం అనేది పైన కలర్ వస్తుంది కానీ లోపల వరకు కూడా వేగం అనమాట. ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత వీటికి ఇప్పుడు పాకం తయారు చేసుకుందాం. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు పంచదార సరిపోతుందండి. దీనిలో పంచదార కరగడం కోసం ఇంకొక 1/2 కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఇక్కడ పాకం వచ్చేసి తీగ పాకం రావాలన్నమాట. జాగ్రత్తగా చెక్ చేసుకోండి, వేళ్ల మధ్య తీగ వస్తే చాలు. ఇక స్టవ్ ఆపేసి కొంచెం మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని కోట్ చేసి వెంటనే తీసేసుకోండి. అన్నీ ఒకేసారి వేసి తిప్పినా సరే షుగర్ సిరప్ అనేది వాటికి బాగా పట్టదు, అలాగే తొనలు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వేగిన తొనల్ని ఇలా కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి, అప్పుడే అవి షేప్ అనేది నీట్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా 1 by 1 షుగర్ సిరప్ని కోట్ చేసేసి తీసి ఒక ప్లేట్లో పెట్టేసి
ఒక 10 నిమిషాలు అలా ఉంచేస్తే చక్కగా ఆరిపోయి మనకి ఇవి చేతికి అంటుకోకుండా ఊడొస్తాయి అన్నమాట. చూడండి తొనలు అనేవి కరెక్ట్గా రెడీ అయిపోయాయి కదా. చేయడం ఈజీ అనండి. నేను చెప్పిన టిప్స్ పాటిస్తే మీరు సింపుల్గా చేసుకోగలుగుతారు. ఈ పండగకి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.